పల్నాడు పర్యటన వేళ జగన్ కారు కింద పడి సింగయ్య మరణించారనే విషయంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో జగన్ను ఏటుగా చేర్చడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాదులు తొలుత ఈ ప్రమాదానికి మరో వాహనం కారణమని, ఆ తర్వాత జగన్ వాహనమే కారణమని చెప్పిన అంశాన్ని కోర్టుకు వివరించారు. ఆ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాల వరకు జగన్తో పాటుగా ఈ కేసులో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. అయితే ఈ కేసులో జగన్ కారు కింద సింగయ్య పడిన వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు విచారణ సమయంలో సింగయ్య మృతి చెందిన వీడియోపై ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక కీలకంగా మారుతోంది. ఈ తరుణంలో పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాదులు సమయం కోరడంతో జూలై 1వ తేదీకి ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఇక ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసులు కారు ఢీకొట్టిన వీడియో ఫుటేజీలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారని తెలుస్తుంది. ఆ వీడియో చిత్రీకరించిన సెల్ ఫోన్ ఐడి, ఫోన్ ఉన్న లొకేషన్ సహా గుర్తించి అది ఒరిజినల్దేనని ఫోరెన్సిక్ అధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు నిబంధనల ప్రకారం ఇప్పటికే పోలీసులు జగన్ కార్ ఫిట్నెస్ పరీక్షలు జరిపించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న దాదాపు 10 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్టు తెలుస్తుంది. జూలై 1న కోర్టులో జగన్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ తదుపరి విచారణలో ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు పోలీసులు సమర్పించనున్నారు. కారు డ్రైవర్ రమణారెడ్డితో పాటు జగన్, వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని తదితరులను నిందితులుగా పేర్కొంటూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కాగా ప్రధాన నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి విచారణకు సహకరించలేదని తెలుస్తుంది. కారు చక్రం కింద వ్యక్తి పడిన విషయం తనకు కనిపించలేదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక విచారణ వేళ కోర్టు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.